దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి వారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 320 సంవత్సరాలు మాత్రమే. అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అందుకే నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను మీ ముందుంచే కార్యక్రమమే ఈ ఆలయ కార్యక్రమం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఫలితంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్క మారు ఆలయ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీకాకుళం మేత్రాసన పరిధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల పురాతన క్రైస్తవ కేంద్రమైన సవరకోటపాడు గురుమండలంలో నిర్మించిన పునీత రాయప్ప గారి దేవాలయం. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో ముందుగా పాలకొండ, పార్వతీపురం ఉన్న పట్టణాల్లో క్రైస్తవ మిషనరీలు ఉన్న వారు గిరిజన లేదా ఇతర గ్రామాల్లో పర్యటిస్తూ శ్రీసభను అభివృద్ధి చేశారు. అలా విస్తరించిన గ్రామాల్లో సవరకోటపాడు ఒకటి కావచ్చు. నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా సవరకోటపాడు గురుమండలం చరిత్రతో పాటు సవరకోటపాడు గ్రామంలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, ఈ గ్రామం ఏ పట్టణాలకు ఎంతెంత దూరంలో ఉన్నది ఇత్యాది ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలియచేస్తున్నాను. సవరకోటపాడు గ్రామాన్ని ఎస్కే పాడు అని కూడా పిలుస్తారు. క్రైస్తవ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని రాయపురం అని కూడా వ్యవహరిస్తున్నట్లు దేవాలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ముఖద్వారంపై రాసిన మాటల వలన తెలుస్తున్నది. ఈ గ్రామం పూర్వం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. 2022లో జిల్లాల పునర్విభజన జరిగిన పిదప ఈ గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పరిధిలోకి వచ్చింది. సవరకోటపాడు గ్రామం మండల కేంద్రమైన గుమ్మ లక్ష్మీపురానికి 2 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన పార్వతీపురానికి 49 కిలోమీటర్ల దూరంలో, పార్వతీపురం జిల్లాలో మరో ముఖ్య పట్టణమైన పాలకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గుమ్మ లక్ష్మీపురం మండలం బత్తిలి గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో, భామిని గ్రామానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గురుమండలం ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నది. అందుకే ఈ గురుమండలంపై ఒరిస్సా వాసుల ప్రభావం అధికంగా ఉందని చెప్పవచ్చు. సవరకోటపాడు గ్రామము పేరుకు తగిన విధంగా ఈ ప్రాంతంలోని అధిక గ్రామాల్లో సవర అనే గిరిజన జాతి వారు అధికంగా ఉంటారు. సవరలు అధికంగా నివసించే గ్రామం కనుకనే ఈ గ్రామాన్ని సవరకోటపాడు అని పేరు పెట్టుకోవడం జరిగి ఉంటుంది.
విద్యాధికుల అధికమైన ఈ కాలంలో సవరకోటపాడు గ్రామం కాస్త ఎస్కేపాడుగా పిలవటం ప్రారంభించారు. సవరకోటపాడు గ్రామంలోనే కాకుండా ఈ గురుమండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ సవర జాతికి చెందిన గిరిజనులే నివసిస్తున్నారు. సవరల్లో దాదాపు 25 రకాల జాతి భేదాలు ఉన్నట్లు చరిత్రకారులు తెలియచేస్తారు. ఇతర మతాలలో, ఇతర కులాలలో జాతి భేదాలు ఉన్నట్లే సవరల్లో కూడా దాదాపు 25 రకాల జాతుల వారున్నారు. వీరిలో ఎక్కువ మంది జాతి సవరలు అనే వర్గానికి చెందినవారు. వీరినే అసలైన సవరలని, మేలుజాతి సవరలని అంటారు. వీరు వారి భాషను కానీ వారి ఆచారాలను కానీ చెడగొట్టుకోకుండా నిలబెట్టుకుంటున్నట్లు వీరు తెలియచేస్తారు. జాతి సవరలు ఎనుబోతు మాంసాన్ని, పంది మాంసాన్ని తింటారు, కానీ ఆవు, ఎద్దు మాంసాన్ని మాత్రం తినరు. బిమ్మ, బొబ్బిలి, కాపు, టెక్కలి మున్నగు జాతుల వారు శుద్ధ సవరలమని చెప్పుకుంటారు. వీరు నాగరికులతో కొద్దిగా సంబంధము ఏర్పరచుకున్న జాతులు. వీరిపై తెలుగు మైదాన ప్రాంతాల్లో నివసించే వారి ప్రభావం కొద్దిగా ఉంటుంది. సవరలు నివసించే గ్రామాల్లో అనేక గ్రామాలు గత 100 సంవత్సరాల క్రితమే క్రైస్తవ మతాన్ని స్వీకరించాయి. క్రైస్తవ మతంలో సవరలు గ్రామానికి ఏ ఒకరిద్దరుగా కాక గ్రామవాసులంతా క్రైస్తవంలోనే చేరారు. కనుక సవరలు నివసించే గ్రామాల్లో క్రైస్తవులు ఉంటే ఒకరిద్దరుగా కాక గ్రామవాసులంతా క్రైస్తవులుగానే ఉన్నారు. ఇక సవరలు ప్రధానంగా కొండ చివరి ప్రాంతాలలో నివసిస్తుంటారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తూర్పు కనుమల్లో వంశాధార, నాగవలి నదుల మధ్య ప్రాంతంలో పూర్వపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నివసిస్తున్నారు. ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల్లో ప్రథమ సభ్యులైన ఫాదర్ టిస్సాట్ 1850లోనే గిరిజన ప్రాంతాలను సందర్శించినట్టు ఆనాటి రికార్డులు తెలియచేస్తున్నవి. ఆ కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వేదబోధ చేయటానికి బరంపురాన్ని కేంద్రంగా చేసుకొని కొండల వెంట తిరుగుతూ ఫాదర్ టిస్సాట్ సువార్త ప్రచారం గావించారు. ఆ విధంగా కొండల వెంట సంచరిస్తూ అడవుల్లో, కొండల్లో లభించే వివిధ రకాల నీటిని సేవిస్తూ వారి ఆహారాన్ని భుజిస్తూ అస్వస్థతకు గురై వ్యాధి బారిన పడి చివరకు 1850 సెప్టెంబర్ 12వ తేదీన పరలోక ప్రాప్తి చెందారు. ఫాదర్ టిస్సాట్తో పాటు ఫాదర్ నైరే కూడా గిరిజనులకు సువార్తను చేరవేయటానికి అడవుల్లో, కొండల్లో తిరగటం మామూలు విషయం కాదు. గతంలో సవరకోటపాడు గ్రామం లేవిడి గురుమండలం పరిధిలో ఉండేది. గతంలో శ్రీకాకుళం పీఠాధిపతిగా ఉన్న అడ్డగట్ల ఎన్నయ్య పీఠాధిపతుల కాలంలో సవరకోటపాడు గ్రామాన్ని ప్రత్యేక గురుమండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో క్రైస్తవాన్ని బాగా అభివృద్ధి చేసిన గురువు మాత్రం ఫాదర్ మోలన్ అని తెలియచేశారు. ఈ గురువు ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందిన గురువై ఉండవచ్చు. వీరు 40 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఈ అడవి ప్రాంతమంతా సంచరించి సత్యబోధ గావించారు. అంతకుముందు వీరిలో అనేక మంది హిందువులుగాను, మరికొందరు ప్రొటెస్టెంట్ క్రైస్తవులుగాను ఉండేవారు. గురుశ్రీ మోలన్ గారి సువార్తను విని నిజదేవుడు క్రీస్తే అని విశ్వసించి ఆనాటి పెద్దలు క్రైస్తవం స్వీకరించారని నేటి క్రైస్తవులు తెలియచేస్తున్నారు. ప్రారంభంలో సవరకోటపాడు గ్రామం మండల కేంద్రమైన గుమ్మలక్ష్మీపురానికి 2 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన పార్వతీపురానికి 49 కిలోమీటర్ల దూరంలో, పార్వతీపురం జిల్లాలో మరో పట్టణమైన పాలకొండకు కూడా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని, గుమ్మ లక్ష్మీపురం మండలం బత్తిలి గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో, బామిని గ్రామానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని తెలియచేయటానికి ప్రధాన కారణం 1920 నాటికే ఆనాటి ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీలు పాలకొండ, పార్వతీపురం మున్నగు పట్టణాలను కేంద్రంగా చేసుకొని గిరిజనులు నివసించే ప్రాంతాలలో క్రైస్తవ విశ్వాస బీజాలు నాటినట్లు తెలుస్తున్నది.
పార్వతీపురం, పాలకొండ పట్టణాలకు సవరకోటపాడు పరిసర గ్రామాలు కూడా దాదాపు దగ్గరలో ఉన్నవి. కనుక ఈ ప్రాంతంలో కూడా ఆనాడు శ్రీసభ బీజాలు ఉద్భవించి ఉండవచ్చు. కాకపోతే 20వ శతాబ్ది ప్రారంభంలో ఐరోపాలో సమస్యలు తలెత్తడం వలన విదేశీ మిషనరీల రాకకు గండిపడింది. 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ప్రజా జీవనంపై కోలుకోలేని దెబ్బతీసింది. ఆ సమస్య విశాఖ మేత్రాసనంపై కూడా పడింది. శ్రీకాకుళం మేత్రాసన పరిధిలోని గిరిజనులు గురువులు లేని కాలంలో ఎక్కడకు వలసలుగా వెళ్ళిపోయారు? సవరకోటపాడు గురుమండల పరిధిలో క్రైస్తవుల ప్రత్యేకతలేమిటి? సవరకోటపాడులో ఉన్న అనుబంధ క్రైస్తవ గ్రామాలు ఎన్ని? ఆయా గ్రామాల క్రైస్తవుల ఆచార వ్యవహారాలేమిటి? వీరు దివ్య బలి పూజను ఏ భాషలో కావాలని కోరుకుంటారు? వీరు సువార్తను ఎన్ని విధాలుగా ప్రచారం కొనసాగిస్తున్నారు? వీరు దివ్య బలి పూజ సమర్పించడానికి వచ్చిన గురువులను ఎలా సత్కరిస్తారు? పండుగల సమయాల్లో వీరి ఆచార వ్యవహారాలేమిటి? వీరి జీవన విధానం ఎలా ఉంటుంది? ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయం కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం. ప్రధానంగా సూరాడ, పాలకొండ, మున్నగు శ్రీసభ కేంద్రాల నుంచి అనేక మంది క్రైస్తవులు అస్సాం తదితర రాష్ట్రాలకు వలసలుగా వెళ్ళిపోయారు. ఫలితంగా ఈ గ్రామాల్లో కథోలిక విశ్వాసం సన్నగిల్లింది. క్రైస్తవ మిషనరీల కొరత ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఆనాటి విశాఖ మేత్రాసన పరిధిలోనూ ఈనాటి శ్రీకాకుళం మేత్రాసన పరిధిలోని అనేక గిరిజన గ్రామాల్లోనూ ప్రొటెస్టెంట్ మిషనరీలు రావటం ప్రారంభించారు. ఫలితంగా అనేక మంది గిరిజన క్రైస్తవులు క్రైస్తవ మతంలోని వివిధ శాఖల గుర్తింపు తెలుసుకోలేక ప్రొటెస్టెంట్లుగా మారిపోయారు. అనంతర కాలంలో మరలా క్రైస్తవ మిషనరీలు రావటం ప్రారంభించటంతో మరలా వారు క్రైస్తవంలోకి రావటం ప్రారంభించారు. అందుకే నేటికి సవరల వివాహ సమయాల్లో కానీ ఇతర శుభాశుభ సమయాల్లో కానీ క్రైస్తవ గురువులతో పాటు ప్రొటెస్టెంట్ శాఖలకు చెందిన పాస్టర్లను ఆహ్వానిస్తారు. వారు కూడా ఆనందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులను ఆశీర్వదించి వెళతారు. మైదాన ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలు వివిధ క్రైస్తవ శాఖల్లో ఉంటూ ఎలా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నారో అలాగే సవరలు నివసించే గ్రామాల్లో కూడా వివిధ శాఖలకు చెందిన క్రైస్తవులున్న అందరూ కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నారు. నేను పనసభద్ర గ్రామానికి చెందిన ఉపదేశిని. మాది సవరకోటపాడు విచారణ. మేము ప్రతి శనివారము సాయంకాలము గ్రామానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి రాత్రిపూటలు పిల్లలకి సత్యోపదేశము, అదేవిధంగా చదువు రానటువంటి వారికి ప్రార్థనలు, జపమాలలు నేర్పుతూ ప్రార్థన నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మా సౌర ప్రజలందరూ కలిసి మా విచారణలో ప్రతీ నెల 2 సార్లు సండే స్కూళ్ళు నిర్వహించి ఆదివారానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో ప్రార్థనలు పాల్గొంటున్నారు. అదేవిధంగా మా విచారణలో విన్సెంట్ డి పాల్ మరియదలం సంఘం మా ఫాదర్ గారు ఎంతో చక్కగా నడిపిస్తూ ఉన్నారు. సవరకోటపాడు గురుమండల పరిధిలోని క్రైస్తవులు వారి భాషలో పాటలను స్వంతంగా రాసుకొని ఆడియో, వీడియో క్యాసెట్ల రూపంలో కూడా విడుదల చేశారు.
వీరు రాసుకున్న పాటలకు వీరే బాణీలు సమకూర్చుకొని సంగీతాన్ని జోడించి కొండల్లో గుట్టల్లో ఆ పాటలను నృత్య రూపకంలో తీసుకొని వచ్చి వీడియోల ద్వారా తీసుకొని రావటం వీరికి క్రైస్తవులపై ఉన్న మక్కువను తెలియచేస్తున్నది. సవర జాతికి చెందిన గిరిజన బిడ్డలు చిన్నతనం నుంచే పెద్దవారితో కలిసి నృత్యాల్లో పాల్గొనటం వలన నృత్య ప్రదర్శనల్లో వీరికి ఇబ్బంది అనిపించదు. పీఠాధిపతులు కానీ లేదా ఇతర గురువులు కానీ పెద్దలు కానీ వచ్చిన సమయంలో దేవాలయంలో వారికి నృత్య రూపంలో స్వాగతం పలుకుతారు. ఆ పెద్దలే గ్రామాల్లోకి ప్రవేశించే ముందు సవరల ఆయుధాలైన కత్తులు, విల్లంబులు, ఈటెలు మొదలైనవి చేతుల్లో ధరించి వాటిని తిప్పుతూ అత్యంత కోలాహలం నడుమ ఆ పెద్దలకు స్వాగతం పలుకుతారు. ఆ సమయంలో దేవాలయంలో ప్రదర్శించే నృత్యాల వలె కాక గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని సవర స్త్రీలు ప్రదర్శిస్తారు. సవరకోటపాడు గురుమండల పరిధిలో 16 గ్రామాలున్నవి. ఇక్కడ గురువు నెలకొక పర్యాయం ఈ 16 గ్రామాలు సందర్శించి వీలుంటే దివ్య బలిపూజ సమర్పిస్తారు. అనగా దాదాపు రోజు మార్చి రోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి ప్రజలకు సువార్తను అందిస్తారు. ఈ 16 గ్రామాలు కలిసి 18 మంది ఉపదేశులు ఉన్నారు. ఈ 16 గ్రామాల్లో కలిసి దాదాపు 300 కుటుంబాల వారు క్రైస్తవులుగా జీవిస్తున్నారు. అనగా ఒక్కొక్క గ్రామంలో దాదాపు 20 కుటుంబాల వారు క్రైస్తవులుగా జీవిస్తున్నారని చెప్పవచ్చు. ఈ ఒక్క గురుమండలంలోనే కాదు, శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో నివసించే అన్ని గిరిజన గ్రామాల్లో కూడా ఎక్కువగా 20 లేక 30 కుటుంబాల వారు మాత్రమే నివసిస్తుంటారు. కొండవారిగూడెం, గుంజరాడ, కేడీ కాలనీ, నిగరాము, కొనగూడ, గాజులగూడ, నడిమిగూడ మున్నగునవి సవరకోటపాడు గురుమండల పరిధిలోని అనుబంధ గ్రామాలు. ప్రతి ఆదివారం సవరకోటపాడులో నిర్వహించే దివ్య బలి పూజకు అనుబంధ గ్రామాల్లోని క్రైస్తవులంతా వారి వారి గ్రామాల నుంచి నడిచి వచ్చి దివ్య బలి పూజలో పాల్గొంటారు. ప్రభునామన మీ అందరికీ వందనాలు. నేను శ్రీకాకుళం మేత్రాసనం ఎస్కే పాడు సవరకోటపాడు విచారణ గురువుగా పనిచేస్తున్నాను. సవరకోటపాడు అనేటువంటి విచారణ ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ శ్రీకాకుళం మేత్రాసనంలో. ఎందుకంటే ఇది కేవలం ఒక సవర అనేటువంటి తెగ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. సవర ప్రజ విచారణ ఎస్కే కోటపాడు సంబంధించినటువంటి విచారణకు సుమారుగా 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాలలో కూడా విచారణకు సంబంధించినటువంటి ఉపదేశులు సుమారుగా 18 మంది ఉపదేశులు నాతో పాటు కలిసి జీవిస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. దీనిలో ఈ విచారణలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ యొక్క విచారణ ప్రజలు ఎంత పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళు అయినా సరే సుదూర ప్రాంతము నుండి వాళ్ళకి చేతిలో డబ్బు లేకపోయినా ఆ గ్రామము నుండి ఇక్కడికి నడుచుకుంటూ సుమారుగా 10 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆదివారం పూజకి ఒక్కొక్కసారి నడుచుకుంటూనే వస్తూ ఉంటారు. మన గ్రామానికి వెళ్ళినప్పుడు మనల్ని ఆహ్వానించడానికి వాళ్ళు బేరీల్ని ఇద్దరిని మన కాళ్ళు కడిగి ఆహ్వానిస్తారు. తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక వ్యక్తిని నియమిస్తారు, అతన్ని సభాపతి అంటారు. తర్వాత వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతం అనేటువంటి విశ్వాసాన్ని పునాదిగా చేసుకొని దాన్ని వీడుకున్నటువంటి సాంప్రదాయానుసారముగా వాళ్ళు చాలా కట్టుబాటుతో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ యొక్క డాన్సులు కానీ తర్వాత వాళ్ళు ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఉదాహరణకి డాన్సెస్ కానీ తర్వాత లేకపోతే ఇంక వేరే పాటలు కానీ చూస్తే మనం చాలా ఏమంటారు వినసొంపుగా ఉండేటువంటి భక్తిపూర్వకం ఉన్నటువంటి బయట వేరే పాటలాగా అరుపులు కేకలు అనేటువంటిది మనకు అనిపించదు. చాలా రిథమాటిక్గా చాలా మెలోడియస్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా మంది పూజలో పాటలు పాడుతూ ఉంటారు. అందుకని ప్రతి ఆదివారం ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క గ్రామాన్ని నేను కేటాయించి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి విచారణ చర్చిలో పాటలు పాడుతూ ఉంటారు. ఈ గురుమండలంలోని కొన్ని గ్రామాలు సవరకోటపాడు గ్రామానికి 10 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. అయినా ఈ గ్రామాల క్రైస్తవులు
ఈ దూరాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టక ఆయా గ్రామాల నుంచి నడిచి వస్తారు. ఇది దివ్య బలి పూజపై వారికున్న భక్తి విశ్వాసాన్ని తెలియచేస్తున్నది. కొన్ని పర్యాయాలు దేవాలయం భక్తులకు సరిపోవట లేదని గ్రహించి సవరకోటపాడు గురుమండల గురువు ఈ అనుబంధ గ్రామాలను 2 విభాగాలుగా విభజించి ఒక వారం కొన్ని గ్రామాలు, తరువాత వారం మిగిలిన గ్రామాలను దివ్య బలి పూజలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేశారు. అందువలన దివ్య బలి పూజకు వచ్చే భక్తులకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం కలుగుటలేదు. ఈ దేవాలయం పునీత రాయప్ప గారి దేవాలయమైన పునీత రాయప్ప గారి పేరున మహోత్సవం జరపటానికి ఒక నిర్ణీత తేదీ అంటూ ఇప్పటి వరకు నిర్ణయించలేదు. గ్రామీణుల గురుమండల గురువు యొక్క వీలును బట్టి ఆ దేవాలయ మహోత్సవాన్ని జరుపుతుంటారు. మహోత్సవం రోజున వచ్చిన అతిథుల గౌరవార్థం సవరలు నృత్య ప్రదర్శనలిస్తారు. దివ్య బలి పూజలోని 2 పఠనాలు కూడా సవర భాషలోనే ప్రజలు పఠిస్తారు. దివ్య బలి పూజలోని పాటలు కూడా సవర భాషలోనే పాడుతారు. అల్లెలుయా అల్లెలు అల్లెలుయా లండంకారు వాంగ్రాజం గనుగు కితుంగే ఓడారన్ గబ్డెల్ తుంగన్ తన్నుం ఏం రాజాలే ఓడంకారు వాంగ్రాజం గనుగు కితుంగే ఓడారన్ గబ్డెల్ తుంగన్ తన్నుం ఏం రాజాలే రువాంగనొండాలే కని ఓడార్ బాంజనాడి మన్రాడాగి అయి రాయితించి సునాడో. ఈ ఒక్క గురుమండలంలోనే కాదు, సవరలు నివసించే అన్ని ప్రాంతాల్లో కూడా వీరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. మైదాన ప్రాంతాల్లోని క్రైస్తవ దేవాలయాల్లో విన్సెంట్ ది పాల్ సొసైటీ, మరియదళం సభ్యులు ఉన్న విధంగానే ఈ గురుమండల పరిధిలో కూడా విన్సెంట్ ది పాల్ సొసైటీ, మరియదళం సభ్యులు ఉన్నారు. ఇక సవరకోటపాడు దేవాలయ విషయానికి వస్తే పునీత రాయప్ప గారి దేవాలయం అంత పెద్ద దేవాలయమేమీ కాదు. అందుకే ఆదివారం గుడికి వచ్చే గ్రామాలను 2గా విభజించి ఒక వారం కొన్ని గ్రామాలు, ఆ తరువాత వారం మరికొన్ని గ్రామాలు దివ్య బలి పూజలో పాల్గొనే విధంగా విభజించారు. అయినా క్రైస్తవులకు అంతరాయం ఏర్పడటం వల్ల దేవాలయ ముందు భాగాన్ని కొంతమేర పెంచి నిర్మాణ పనులను చేపడుతున్నారు. దేవాలయ అంతర్భాగంలో సాధారణంగా అన్ని దేవాలయాల్లో ఉండే విధంగానే పీఠం వెనుక భాగంలో కల్వరిగిరినాథునకు ప్రతీక అయిన శిలువపై వ్రేలాడే క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయానికి ఎడమవైపున కొద్ది దూరంలో గురు నివాస భవనాన్ని నిర్మించారు. మొత్తం మీద ఈ దేవాలయ పరిసరాలని పరిశీలిస్తే ఈ ప్రాంతమంతా నిర్మానుష్యమైన ప్రాంతంగానే కనిపిస్తుంది. దేవాలయానికి ముందు భాగంలో ప్రధాన రహదారికి పక్కనే ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఖద్వారం అత్యంత రమణీయంగా రూపొందించారు. ఈ ముఖద్వారం పైభాగం మధ్యలో దేవాలయంలోకి ప్రవేశించే భక్తులను ఆశీర్వదిస్తున్న విధంగా క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్రీస్తునాథుని స్వరూపానికి కుడివైపున పునీత రాయప్ప గారి స్వరూపాన్ని, ఎడమవైపున పునీత పాల్ గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. క్రీస్తునాథునికి, పునీత రాయప్ప గారికి, పునీత పౌలు గారికి నమస్కరిస్తున్న విధంగా ఇరువైపులా దేవదూతల స్వరూపాలను ఏర్పాటు చేశారు. ఈ ముఖద్వారాన్ని 2019 ఫిబ్రవరి 16వ తేదీన గురు శ్రీ సిహెచ్ జయరాజు గారు పునాది రాయి వేశారు. ఆనాడు గురుశ్రీ పసల సుందరరాజు గారు ఈ గురుమండలానికి గురుమండల గురువుగా ఉన్నారు. ఈ ముఖద్వారం నిర్మాణం పూర్తయిన పిదప శ్రీకాకుళం పీఠాధిపతులైన రాయరాల విజయకుమార్ గారు ప్రారంభోత్సవం చేసి ఆనాడు పునీత రాయప్ప గారి దేవాలయంలో దివ్య బలి పూజ సమర్పించారు. ఈ ముఖద్వారానికి కుడివైపున ఆరోగ్యమాత మందిరాన్ని నిర్మించారు. ప్రధాన రహదారి వెంట వెళ్ళే క్రైస్తవేతర భక్తుల్లో కొందరు ఈ ఆరోగ్యమాత మందిరం చెంత ప్రార్థించుకొని వెళతారు. తెలుసుకున్నారుగా,
శ్రీకాకుళం మేత్రాసన పరిధిలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సవరకోటపాడు గ్రామంలో నిర్మించిన పునీత రాయప్ప వారి దేవాలయ చరిత్రతో పాటు సవరకోటపాడు గురుమండల పరిధిలోని గిరిజన క్రైస్తవుల విశేషాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. ఈ గిరిజన గ్రామాల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు మన మైదాన ప్రాంత క్రైస్తవుల ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు పూర్తి భిన్నమని తెలుసుకున్నాం. ఇటువంటి మీ గ్రామ చరిత్రలను, మీ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను మీరు కూడా పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరియైన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చే వారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.